హలో అండి. నిన్న మనం సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 1 చూసాం కదా! ఈరోజు పార్ట్ 2 చూద్దాం. సూక్ష్మజీవ ప్రపంచం పార్ట్ 1లో ఏంటి అంటే అసలు సూక్ష్మజీవులు అంటే ఏంటి? అవి ఎక్కడుంటాయి? అసలు ఫస్ట్ వాటిని గుర్తించిందెవరు? ఇవన్నీ నిన్న మనం చూసుకున్నాం. వాటికి పేరు పెట్టిందెవరు? వాటిని వేటి ద్వారా పరిశీలించవచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ యాంథనీ వన్ లీవెన్హుక్ గారు సూక్ష్మదర్శిని ద్వారా సూక్ష్మజీవుల్ని పరిశీలించారు. ఇట్లాంటివన్నీ మనం నిన్న నేర్చుకున్నాం కదా! ఈరోజు అసలు సూక్ష్మజీవుల వల్ల మనకు లాభమా? నష్టమా? శత్రువులా? మిత్రువులా? అవి మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి? ఏ విధంగా నష్టం జరుగుతుంది వాటి వల్ల అనేది చూద్దాం. మనకి టెక్స్ట్ బుక్‌లో కొన్ని ప్రయోగాలు ఇచ్చారు. అవి ఏంటంటే మైదా పిండిని ఒక కప్‌లో మైదా పిండి 2 కప్స్ తీసుకోవాలి. ఆ 2 కప్స్‌లో ఒక కప్‌లో నార్మల్‌గా మైదా పిండి, ఇంకో కప్‌లో ఏంటంటే ఈస్ట్ కలిపిన మైదా పిండి ఉంచాలి. వాటిని అట్లానే ఒక 4, 5 అవర్స్ వదిలేసి తర్వాతకి చూస్తే ఒక ఒక కప్‌లో ఉంచితే ఎట్లా వేసామో అట్లే ఉంటుంది. వేరే ఈస్ట్ కలిపింది అది మాత్రం ఉబ్బి ఇట్లా కనిపిస్తా ఉంది. మనకి టెక్స్ట్ బుక్‌లో డయాగ్రామ్స్ కూడా ఇచ్చారు. ఈజీగా అర్థమవుతుంది. చూసుకోండి ఒకసారి. ఆ ఉబ్బడానికి రీజన్ ఏంటి అంటే అందులో కిణ్వన ప్రక్రియ జరిగింది. అంటే ఫర్మెంటేషన్. ఫర్మెంటేషన్ నథింగ్ బట్ పులియబెట్టడం. అందులో అవాయు శ్వాసక్రియ జరగడం వల్ల CO2 వెలువడి దాని పరిమాణం పెరిగి అది ఉబ్బింది. దాన్నే మనం కిణ్వన ప్రక్రియ అంటాం. కిణ్వన ప్రక్రియ వచ్చేసి ఇది ఒక అవాయు శ్వాసక్రియ. అవాయు శ్వాసక్రియ అంటే ఆబ్సెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో జరుగుతుంది ఇది. ఇది అవాయు శ్వాసక్రియ అని చెప్పొచ్చు. ఇంకొకటి ఇక సూక్ష్మజీవులు మనం పాలను పెరుగుగా మారుస్తాం. 1 లీటర్ పాలలో ఒక 2-3 డ్రాప్స్ వరకు పెరిగేస్తే తెల్లారేసరికి అవి పాలు పెరుగుగా మారిపోతాయి. అందులో కూడా సూక్ష్మజీవులే ఉన్నాయి. అందులో ఇమిడి ఉన్న ప్రక్రియ ఏంటంటే అది కూడా ఫెర్మెంటేషన్. ఫెర్మెంటేషన్ నథింగ్ బట్ కిణ్వన ప్రక్రియ. ఓకేనా? ఇంకా వచ్చేసి చక్కెర ఆల్కహాల్గా మారటం. మనం షుగర్ తీసుకొని అందులో కొంచెం ఈస్ట్ కలిపితే అది కొంచెం టైం అట్లా వదిలేసి మళ్ళీ చూస్తే దాని స్మెల్ ఆల్కహాల్ లాగా వస్తుంది. చక్కెర ద్రావణంలో ఈస్ట్ కలపడం వల్ల. అక్కడ కూడా కిణ్వన ప్రక్రియ జరిగింది. పెద్ద పెద్ద ఎక్కువ అమౌంట్లో ఆల్కహాల్ తయారీకి కానీ బీర్, వైన్ ఇట్లాంటివన్నీ ఎసిటిక్ యాసిడ్ ఇట్లాంటివన్నీ తయారు చేయడానికి కిణ్వన ప్రక్రియ ద్వారానే తయారు చేస్తారన్నమాట. ఓకేనా? మనకి అది కూడా ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది ఇచ్చారు. ఒక గ్లాస్లో షుగర్ తీసుకొని దానిలో కొంచెం ఈస్ట్ కలిపి కొన్ని అవర్స్ పక్కన పెట్టి తర్వాత స్మెల్ చూడండి. స్మెల్ ఏం గమనించారు మీరు అనేసి అది ఒకటి. మళ్ళీ తర్వాత మందుల తయారీలో సూక్ష్మజీవులు. ఇప్పుడు మనం కిణ్వన ప్రక్రియ రోజు కిణ్వన ప్రక్రియ ఏంటంటే మన డైలీ లైఫ్లో కంపల్సరీ కిణ్వన ప్రక్రియ. ఇప్పుడు ఇడ్లీ పిండి నైట్ గ్రైండర్లో మిక్సీ లేదంటే రోట్లో ఎక్కడైనా రుబ్బేసి నైట్ మొత్తం మనం బయట పెట్టి తెల్లారి చూస్తే అది పొంగి ఉంటుంది. అంటే అక్కడ ఫర్మెంటేషన్ జరిగింది. అట్లయితేనే మనం తినగలం. అంటే అది మనకు అందులో ఉన్న ఫర్మెంటేషన్ జరగడానికి ఉపయోగపడిన సూక్ష్మజీవి మనకు యూస్ఫుల్లే. అది మనకు హాని ఏమీ చేయట్లేదు. సరేనా? మళ్ళీ పాలను పెరుగుగా మార్చే సూక్ష్మజీవి అది కూడా మనకు ఉపయోగపడే డైలీ లైఫ్లో ఇట్లనే పెరుగు విషయంలో కానీ ఇడ్లీ బ్యాటరు, దోశ బ్యాటరు ఇట్లాంటి వాటిలో మైదా పిండి నైట్ కలిపి కొంచెం ఈస్ట్ కలిపితే తెల్లారేసరికి పొంగి ఉంటుంది. దాన్ని మనం మైసూర్ బొండాకి ఇట్లా యూజ్ చేసుకోవచ్చు. ఇట్లాంటి డైలీ లైఫ్లో మనకి రోజు సూక్ష్మజీవులతో ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అలానే మందుల తయారీలో కూడా ఆల్కహాల్ పరిశ్రమలో సూక్ష్మజీవుల వల్ల ఎన్నో ఉపయోగాలు జరుగుతున్నాయి. నెక్స్ట్ వచ్చేసి మందుల తయారీలో సూక్ష్మజీవులను పెంచడం ద్వారా సూక్ష్మజీవనాశకాలను తయారు చేస్తారు. సూక్ష్మజీవులను పెంచి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన మెటీరియల్తో యాంటీబయాటిక్స్ని తయారు చేస్తారంట. అదేంటి అంటే శిలీంధ్రాలు, బ్యాక్టీరియా, పెన్సిలిన్, టెట్రాసైక్లిన్, స్ట్రెప్టోమైసిన్, ఎరిథ్రోమైసిన్ లాంటి యాంటీబయాటిక్స్ను మందుల పరిశ్రమలో ఉత్పత్తి చేస్తున్నారు. ఇవన్నీ దీస్ ఆల్ ఆర్ యాంటీబయాటిక్స్ మనకి కరోనా టైంలో బాగా అంతకుముందు యాంటీబయాటిక్స్ అంటే తెలియని వాళ్ళు కూడా చిన్న పిల్లలకు కూడా ఇప్పుడు యాంటీబయాటిక్స్ అంటే ఏంటి, దానివల్ల యూజ్ ఏంటి అనేది మనం తెలుసుకొని ఉన్నాం. ఓకేనా? యాంటీబయాటిక్స్ తయారీలో మందుల తయారీలో సూక్ష్మజీవులు. ఓకేనా? ఇంకా వచ్చేసి యాంటీబయాటిక్స్ యూసేజ్.
అసలు మనకి ఇప్పుడు కొంచెం కొంచెం ఫీవర్ రానియండి, కొంచెం దగ్గు, కొంచెం జలుబు రాగానే డాక్టర్ దగ్గరికి వెళ్ళి కలుస్తాం. కంపల్సరీ రిఫర్ చేసేది ఏంటి అంటే యాంటీబయాటిక్స్. ఈవెన్ చిన్న పిల్లలకి కూడా 5 days ఈ యాంటీబయాటిక్ ఇవ్వండి అమ్మ తగ్గిపోతుంది అనేసి అంటున్నారు. అట్లా మనం యాంటీబయాటిక్స్కి బాగా అలవాటు పడిపోయాం. ఆ యాంటీబయాటిక్స్ యూసేజ్ అనేది చాలా వరకు తగ్గించాలి. అది అసలు మంచిది కాదు యాంటీబయాటిక్స్ మన బాడీకి. ఎందుకు మంచిది కాదు అంటే మన బాడీలో ఉండే రెసిస్టెన్స్ పవర్ అనేది తగ్గిపోతుంది. రెసిస్టెంట్ చేసుకోలేదు మన బాడీకి, మనకు మనమే రెసిస్టెంట్ చేసుకోగలుగుతాం. యాంటీబయాటిక్స్ వేసుకుంటే ఇదంతా తగ్గిపోతుంది. యాంటీబాడీస్, యాంటీజెన్స్ వాటన్నిటికి అవి ప్రిపేర్ అయ్యి మన బాడీలో వచ్చిన డిసీజ్ కలగజేసే మైక్రో ఆర్గానిజమ్స్తో ఫైట్ చేసే అంత కెపాసిటీ మన బాడీలో ఉన్న యాంటీబాడీస్కి, యాంటీజెన్స్కి ఉంది. కాకపోతే మనం ఏంటి అంటే ఈ యాంటీబయాటిక్స్ వేసుకోవడం వల్ల మన బాడీలో న్యాచురల్గా ఉన్న ఇమ్యూనిటీ పవర్, ఏదర్ రెసిస్టెన్స్ పవర్ అనేది మనమే సప్రెస్ చేస్తున్నాం. సో ప్లీజ్ అవాయిడ్ యాంటీబయాటిక్స్. డాక్టర్ హైలీ రికమెండేషన్. ఏదైనా పెద్దది డిసీజ్ వచ్చినప్పుడు కంపల్సరీ వాడాలి తప్పదు అన్నప్పుడు అట్లాంటి టైంలో యూస్ చేసుకోవచ్చు. కానీ చిన్న దగ్గుకి, జలుబుకి, జ్వరానికి 3 days యాంటీబయాటిక్స్ వాడి థ్రోట్ పెయిన్కి కూడా యాంటీబయాటిక్స్ ఇస్తున్నారు మనకు. అది అసలు కరెక్ట్ కాదు. సో యూస్ చెయ్యొద్దు. ఇంకా వచ్చేసి మన పెన్సిలిన్ గురించి రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే అతను సైన్యంలో డాక్టర్గా వర్క్ చేసేవారు. అప్పుడు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ వల్ల ఎంతోమంది చనిపోయారు. కానీ ఏం చేయలేని సిచ్యువేషన్. ఆయన ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉండగా ఒకరోజు బ్యాక్టీరియాని పెట్టి డిష్లో పెంచుతున్నారు. ఏదో ప్రయోగాల కోసమే పరిశీలించడానికి బ్యాక్టీరియాలన్నింటినీ పెట్టి డిష్లో పెంచుతున్నప్పుడు అందులో ఒక శిలీంధ్రం పెరుగుదలను చూశారు. ఆ పెట్టి డిష్ మూత పక్కకి తొలగడం వల్ల ఆయన ఒక శిలీంధ్రం పెరుగుదలని గమనించారు. ఎక్కడి నుంచో వచ్చి ఆ శిలీంధ్రం పెరుగుతుంది ఆ పెట్టి డిష్లో, బ్యాక్టీరియా ఉన్న పెట్టి డిష్లో. ఆ బ్యాక్టీరియా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక పెట్టి డిష్ అనుకోండి, ఆయన బ్యాక్టీరియాని కల్టివేట్ చేస్తున్నారు, అంటే బ్యాక్టీరియాని పెంచుతున్నారు. కొంచెం మూత పక్కకి పోవడం వల్ల శిలీంధ్రం ఎక్కడి నుంచో వచ్చింది, అది గ్రో అవుతుంది. గ్రో అయ్యి ఏం చేస్తుందంటే ఈ బ్యాక్టీరియా పెరుగుదలని నిలిపివేసింది. బ్యాక్టీరియాని పెరగనివ్వట్లేదు. ఆయన అది చూసి షాక్ అయిపోయారు. ఏంటిది ఇట్లా జరుగుతుంది అనేసి మళ్ళీ ఇదే శిలీంధ్రాన్ని కలెక్ట్ చేసి వేరే పెట్టి డిష్లో వేసి అందులో బ్యాక్టీరియా ఉంచి ఈ శిలీంధ్రాన్ని కూడా ఇందులోకి పంపిస్తే ఈ బ్యాక్టీరియా అనే దాన్ని పెరగనివ్వలేదు ఈ శిలీంధ్రం. ఆ శిలీంధ్రం నుంచి ఇది ఏదో మనకి యూజ్ అయ్యేలాగా ఉందని అన్ని ప్రయోగాలు చేసి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్నారు. పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్. ఈ శిలీంధ్రం ఈ పెట్రీ డిష్లో పెరిగింది శిలీంధ్రం అన్నాం కదా, దీని పేరు వచ్చేసి పెన్సిలియం నోటాటమ్. పెన్సిలియం నోటాటమ్ అనే శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ని కనుగొన్నారు. పెన్సిలియం నోటాటమ్ అనే శిలీంధ్రం నుంచి వచ్చింది కాబట్టి దీనికి పెన్సిలిన్ అనే పేరు పెట్టారు. దీన్ని కనుగొన్నది ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొన్నారు. ఈ బిట్ మనకి ఎన్నో టైమ్స్ రిపీటెడ్గా అడగబడిన బిట్. పెన్సిలిన్ ఎక్కడి నుంచి కనుగొన్నారంటే పెన్సిలియం నోటాటమ్ అనే శిలీంధ్రం నుంచి. దాన్ని కనుగొన్నది అంటే దాని మీద పరిశోధన చేసి మనకి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని బయటకు తీసుకొచ్చి ఈరోజు మనకి ఇంత అంటే ఆ రోజు సెకండ్ వరల్డ్ వార్ టైంలో, రెండో ప్రపంచ యుద్ధ కాలంలో ఎంతోమంది చనిపోయారు. బ్యాక్టీరియా వల్ల డిసీజ్ వచ్చి అది ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగి కుప్పల్లా రాలిపోయారు సైనికులు. అది చూసి ఆయన చాలా చలించిపోయారు. అలానే ప్రయోగాలు చేస్తూ ఉండగా ఈ పెన్సిలియం నోటాటమ్ అనే శిలీంధ్రం వల్ల బ్యాక్టీరియా పెరుగుదల ఆగిపోయింది అనేసి ఆయన గమనించి పెన్సిలియం నోటాటమ్ అనే శిలీంధ్రం నుంచి పెన్సిలిన్ అనే యాంటీబయాటిక్ని కనుగొనడం జరిగింది. ఎవరు అంటే అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు
పెన్సిలిన్ని కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు. పెన్సిలిన్ ఎక్కడి నుంచి ఏ మొక్క నుంచి అంటే ఏ శిలీంధ్రం నుంచి వచ్చిందంటే పెన్సిలియం నొటాటమ్ అనే శిలీంధ్రం. పెన్సిలియం నొటాటమ్. ఓకేనా, గుర్తుంచుకోండి. ఇంకా ఇప్పుడు వచ్చేసి మళ్ళీ మనకి 1921లో పెన్సిలిన్ ఆవిష్కరణ ప్రపంచానికి తెలియజేశారు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు 1929లో పెన్సిలిన్ యొక్క ఆవిష్కరణ అనేది ప్రపంచానికి తెలియజేశారు. తనకి ఏంటంటే 1945లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఇంత గొప్ప సూక్ష్మజీవనాశకాన్ని ఆవిష్కరించి ఇంత జనాభాని చనిపోకుండా కాపాడారు అనే దానిలో ఈయనకి వైద్య రంగంలో 1945లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారికి ఎర్నెస్ట్ బి చైన్ అండ్ హోవర్డ్ ఫ్లోరీ వీరిద్దరితో కలిపి నోబెల్ బహుమతి వచ్చింది. చాలా ఇంపార్టెంట్. ఎవరితో కలిపి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గారు పెన్సిలిన్ని కనుగొన్నందుకు నోబెల్ బహుమతి అందుకున్నారు అంటే ఎర్నెస్ట్ బి చైన్ అండ్ హోవర్డ్ ఫ్లోరీ. ఇక్కడతో మనకి పెన్సిలిన్ అయిపోయింది. అరియోమైసిన్ సృష్టికర్త. అరియోమైసిన్ అనేది కూడా ఒక యాంటీబయాటిక్. అరియోమైసిన్ని సృష్టించింది ఎవరు అంటే ఎల్లాప్రగడ సుబ్బారావు గారు. ఎల్లాప్రగడ సుబ్బారావు. ఈయన పశ్చిమ గోదావరి డిస్టిక్కి పుట్టారు. పశ్చిమ గోదావరి డిస్టిక్కి చెందినవారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పుట్టారు. అరియోమైసిన్కి మరో పేరు ఏంటంటే టెట్రాసైక్లిన్. దీన్నే మనం టెట్రాసైక్లిన్ అని కూడా అంటాం. ఈ టెట్రాసైక్లిన్ వల్ల మనకి ఉపయోగాలు ఏంటి అంటే క్షయ, ప్లేగు, టైఫాయిడ్ ఈ 3 బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులకి నివారణ. ఇలాంటి బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధుల నివారణ ఏంటి? టెట్రాసైక్లిన్ లేదా అరియోమైసిన్. మనకు ఒక్కొక్కసారి గుర్తుంచుకోండి, ఒక్కొక్కసారి టెట్రాసైక్లిన్ అని అడగొచ్చు, ఒక్కొక్కసారి అరియోమైసిన్ అని కూడా అడగొచ్చు. ఓకేనా. క్షయ, ప్లేగు, టైఫాయిడ్ వంటి బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులను నివారించే యాంటీబయాటిక్ ఏది అంటే అరియోమైసిన్ ఆర్ టెట్రాసైక్లిన్. ఈ 2 పేర్లు మనం చెప్పొచ్చు. ఇంకా వచ్చేసి మనకి వ్యాక్సిన్. ఇప్పుడు మనం వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనకి వ్యాధులు వస్తూ ఉంటాయి. ఆ వ్యాధులు వచ్చినప్పుడు కొన్ని వ్యాధులు మనకి ఇంజక్షన్లు ఇస్తారు, కొన్ని డిసీజెస్కి మనకి టాబ్లెట్స్ ఇస్తారు, లేదంటే సెలైన్స్ ఎక్కించడం, ఇవన్నీ మనం చూసే ఉంటాం. వ్యాధి వచ్చాక తీసుకునే జాగ్రత్తలు. ఈ వ్యాక్సిన్ ఏంటి అంటే మనకి వ్యాధిని రాకుండా అరికడుతుంది. ఇప్పుడు మనం చిన్నపిల్ల బేబీ బర్త్ అయినప్పటి నుంచి ఒక 5 years 6 years వరకు వ్యాక్సిన్స్ ఇస్తూనే ఉంటాం. ఎవ్రీ మంత్ ఒక 5-6 months వరకు అయితే ఎవ్రీ మంత్ వ్యాక్సిన్స్ ఉంటాయి. ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి 12 monthsకి ఒకసారి, 1 yearకి ఒకసారి, 3rd yearలో, 4th yearలో, 5th yearలో ఇట్లా మనం వ్యాక్సిన్స్ ఇస్తూనే ఉంటాం. అంగన్వాడీ స్కూల్లో లేదంటే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇట్లాంటి వ్యాక్సిన్స్ ఇస్తూ ఉంటాం. ఈ వ్యాక్సిన్ వల్ల ఏంటంటే అసలు మనకి వ్యాధి రాకుండా చూస్తుంది. ఇన్కేస్ వచ్చినా కూడా మనకి దానివల్ల పెద్దగా ప్రభావం అనేది ఏమీ ఉండదు. సో వ్యాక్సిన్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మళ్ళీ పోలియో వ్యాక్సిన్. మనం పోలియో వ్యాక్సిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోలియో రహిత సమాజం కోసం మన పూర్వం ఉన్న శాస్త్రవేత్తలు చాలా కష్టపడ్డారు. ఇప్పుడు పర్లేదు, మనకి పోలియో చుక్కలు రావడం, ఎవ్రీ ఇయర్ పోలియో డ్రాప్స్ వేయడం, చిన్నపిల్లలకి వేయించడం, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కానీ ఒకప్పుడు పోలియోకి మందు లేదు. సో అట్లాగా పోలియో గురించి ఎన్నో విన్నాం. నిండు జీవితానికి 2 చుక్కలు అనే స్లోగన్ కూడా మనం పోలియో రహిత సమాజాన్ని ఏర్పరిచే టైంలో నిండు జీవితానికి 2 చుక్కలు.
పోలియో చుక్కలకి సంబంధించిన స్లోగన్ ఇది. పోలియో వ్యాక్సిన్ని కనుగొన్నది ఎవరు అంటే జోనస్ వాన్ సాక్. జోనస్ వాన్ సాక్ గారు 1952లో, వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇయర్ ఇంపార్టెంట్, తన పేరు కూడా ఇంపార్టెంట్. 1952లో పోలియో వ్యాక్సిన్ని కనుగొన్నారు. జోనస్ సాక్ గారు పోలియో వ్యాక్సిన్ని కనుగొనడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు మనకి ప్రజెంట్ మనం డ్రాప్స్ వేసుకుంటున్నాం కదా, సో ఈయన పేటెంట్ రైట్స్ అనేవి దీని మీద తీసుకోలేదు. జోనస్ వాన్ సాక్ గారు ఏంటంటే అందరికీ ఫ్రీగా అందివ్వాలి ఈ వ్యాక్సిన్ అనేసి దీని మీద ఎటువంటి పేటెంట్ హక్కులను, పేటెంట్ రైట్స్ను పొందలేదన్నమాట. తర్వాత ఆల్బర్ట్ సాబిన్ గారు, ఆల్బర్ట్ సాబిన్ 1957లో, ఇయర్ నేమ్ చాలా ఇంపార్టెంట్. 1957లో పోలియో చుక్కల మందుని కనిపెట్టారు. చుక్కల మందు. చాలా ఇంపార్టెంట్. మనకి 2 బిట్స్ అడిగినప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. పోలియో వ్యాక్సిన్ అంటే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేది. ఇంజెక్షన్లో కాకుండా మళ్ళీ దాన్ని డ్రాప్స్ లాగా పోలియో చుక్కల రూపంలో కనిపెట్టింది ఎవరు అంటే ఆల్బర్ట్ సాబిన్ గారు. కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. వ్యాక్సిన్ వచ్చేసి జోనస్ వాన్ సాక్ గారు వ్యాక్సిన్ని కనుగొన్నారు ఇన్ ద ఇయర్ ఆఫ్ 1952. అండ్ ద పోలియో డ్రాప్స్ వచ్చేసి ఆల్బర్ట్ సాబిన్ 1957లో, ఇయర్ మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. 1957లోనేమో డ్రాప్స్, 52లోనేమో వ్యాక్సిన్ కనుగొన్నది జోనస్ సాక్, డ్రాప్స్ని కనుగొన్నది ఆల్బర్ట్ సాబిన్ గారు. ఓకేనా? వ్యాక్సినేషన్. ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి మాట్లాడుకున్నట్లయితే వ్యాక్సినేషన్ చేయించుకున్నారా అని అంటాం కదా. వ్యాక్సినేషన్లో ఉన్న యాంటీబాడీస్ ఏంటి? మన బాడీలోనే జనరల్గా యాంటీబాడీస్ ఉంటాయి. ఏదైనా ఒక డిసీజ్ మనకి రావద్దు అంటే దాన్ని ముందుగానే వ్యాక్సిన్ రూపంలో తీసుకుంటారు. యాంటీబాడీస్ అంటే చంపబడిన లేదా బలహీనపరచబడిన. ఇప్పుడు ఒక యాంటీబాడీ ఉందనుకోండి, అది మన బాడీలోకి చంపబడి లేదంటే ఇన్యాక్టివ్ స్టేజ్లోనే మన బాడీలోకి పంపిస్తారు. సో అది ఆల్రెడీ ముందు మన బాడీలోకి వచ్చింది అనేసి మన బాడీలో ఉన్న యాంటీబాడీస్ దాన్ని ఫైట్ చేసి చంపేస్తాయి. అంటే ఇంకొకసారి మళ్ళీ అదే డిసీజ్ వచ్చినా కూడా ఇదే విధంగా ఫైట్ చేస్తాయన్నమాట. ఇప్పుడు మన బాడీలోకి పంపించేది వ్యాధి కలిగించేదే, కానీ దాన్ని చంపి కానీ లేదంటే ఇన్యాక్టివ్ చేసి కానీ పంపిస్తారు. దీన్నే వ్యాక్సినేషన్ అంటారు. మనం ఇందాకలా చుక్కల రూపంలో ఇచ్చే వ్యాక్సిన్ కనుక్కున్నాం కదా, డ్రాప్స్ అంటే పోలియో వ్యాక్సిన్ గురించి చదువుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనకి ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే వ్యాక్సిన్, తట్టు కానీ అమ్మవారు కానీ ఇట్లాంటి వాటికి మనం వ్యాక్సిన్స్ వేసుకుంటాం. మనకు తెలియదని చిన్నప్పుడు మనకి వేసే ఉంటారు. ఇప్పుడు మనం మన పిల్లలకి వేపిస్తున్నాం. ఇవన్నీ తట్టు, అమ్మవారు ఇట్లాంటి వాటికి ఇచ్చే వ్యాక్సిన్స్ ఏంటి అంటే ఇంజెక్షన్ రూపంలో ఇచ్చే వ్యాక్సిన్. రేబీస్ వ్యాక్సిన్, కుక్క కరిసిన వాళ్ళకి రేబీస్ వస్తుంది. అంటే రేబీస్ వ్యాధి ఉన్న కుక్క కరిస్తే మనకు రేబీస్ వస్తుంది. మనకు రేబీస్ అనే వ్యాధి వస్తుంది. ఈ రేబీస్ అనే వ్యాధికి మందు కనుగొన్నది ఎవరు అంటే, రేబీస్ అనే వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నది లూయి పాస్చర్. నేమ్స్ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి పెన్సిలిన్ కనుగొన్నది ఎవరు, మళ్ళీ తర్వాతకి మన పోలియో చుక్కల వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరని శాస్త్రవేత్త పేరు వచ్చింది, జోనస్ వాన్ సాక్. తర్వాత మళ్ళీ మనకి పోలియో చుక్కల మందు కనుగొన్నది ఎవరు అని వచ్చింది. మళ్ళీ తర్వాత ఇప్పుడు
రేబీస్ వ్యాక్సిన్ కనుగొన్నది ఎవరు వచ్చింది? ఇప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం, మసూచి టీకా గురించి మాట్లాడుకుందాం. మసూచి టీకాను ఆవిష్కరించింది ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఎడ్వర్డ్ జెన్నర్ గారు తన వైద్య వృత్తిని గ్రామీణ ప్రాంతంలోనే ప్రారంభించాలి అని ఆయన కోరిక. అలాగే ఆయనకున్న డిజైర్ గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవ చేయాలి, వ్యాధుల నుంచి కాపాడాలి, ఏదో ఒక ప్రయోగం చేసి వ్యాక్సిన్ నేను కనిపెట్టాలి ఇప్పుడున్న వ్యాధులకు అనేసి ఆయన తాపత్రయంతోనే మనకు మసూచి వ్యాధికి టీకా అనేది రావడం జరిగింది. అసలు ఈ మసూచి వ్యాధికి టీకా ఎట్లా కనుగొనడం జరిగింది అంటే తన దగ్గరికి ఎంతోమంది మసూచి వ్యాధి సోకిన వాళ్ళు రావడం జరిగింది. అదే టైంలో పశువులకు కూడా కౌపాక్స్ అనే వ్యాధి వస్తుంది. కౌపాక్స్ వ్యాధి ఉన్న వాళ్ళు, ఆవులకి సోకిన వాళ్ళు కూడా ఆవుల్ని తీసుకొని రైతులు రావడం జరిగింది. ఒకరోజు ఈయనకి వచ్చిన ఐడియా ఏంటి అంటే ఆ కౌపాక్స్లో ఏమైనా యాంటీబాడీస్ ఉన్నాయా అన్నట్లు ఆయన థింక్ చేశారు. సో ఏం జరిగింది అంటే తన ఫ్రెండ్ వాళ్ళ బాబుకి 8 years బాబు ఉంటాడు. ఆ బాబుకి ఆల్రెడీ మసూచి అంటే కౌపాక్స్ ఎక్కించాడు. కౌపాక్స్ ఎక్కించిన తర్వాతకి విత్ దేర్ పేరెంట్స్ పర్మిషన్, వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తీసుకొని కౌపాక్స్ ఎక్కించిన వారానికి మసూచి సోకిన వ్యాధి సోకిన ఒక మనిషి నుంచి ఆ మసూచి బొబ్బలు కదా మసూచి అనే వ్యాధి మనకి, ఆ బొబ్బల నుంచి రసాన్ని తీసుకొని ఆ బాబుకి మళ్ళీ ఎక్కించాడు. కానీ ఆ బాబుకి ఎటువంటి మసూచి సింటమ్స్ కనిపించలేదు. అంటే కౌపాక్స్ సోకిన బాబుకి మసూచి సోకలేదు, అంటే అందులో ఏదో ఉంది అని దాని ప్రయోగాలు చేసి చివరికి మనకి మసూచి టీకా ఆవిష్కరణ జరిగింది ఎడ్వర్డ్ జెన్నర్ గారు. సో కౌపాక్స్ వచ్చిన వారికి మసూచి డిసీజ్ రాదు, మసూచి వ్యాధి రాదు. దీని నుంచి ఈయన వ్యాక్సిన్ కనుగొనడం జరిగింది, అదే మసూచి టీకా వ్యాక్సిన్. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈయన కనుగొన్న వ్యాక్సిన్ ఎన్నో వ్యాధులు రాకుండా కనిపెట్టడానికి యూజ్ అయింది, ఎంతోమంది ప్రాణాలను కాపాడింది. ఈ వ్యాక్సిన్ మసూచి తర్వాత ఇంకా ఎన్నో టీకాలు ఎన్నో వ్యాక్సిన్లు కనిపెట్టి ఎంతోమంది ప్రాణాలను కనిపెట్టడం జరిగింది. కనిపెట్టడం కాదు, ఎంతోమంది ప్రాణాలను కాపాడడానికి మనకి వ్యాక్సినేషన్ అనేది యూజ్ అయింది. వ్యాక్సిన్లు లేకుంటే ఇప్పుడు అసలు ఇంత జనాభా ఉండేదే కాదు, ఎన్ని రోగాలతో మనం అల్లాడిపోయే వాళ్ళము ఆలోచించుకుంటే భయంకరంగా ఉంది. సో వ్యాక్సిన్ అనే పదం వాకా అనే లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. వ్యాక్సిన్ అనే వర్డ్ వాకా అనే లాటిన్ పదం నుంచి రావడం జరిగింది. వాకా అంటే లాటిన్ భాషలో అర్థం ఏంటి అంటే ఆవు. ఇది గుర్తుంచుకోండి, ఆవు ఉన్న పేరుని దీనికి పెట్టడం జరిగింది. దేనికి అంటే మసూచి టీకా అనేది ఆవుకు సోకిన కౌపాక్స్ డిసీజ్ నుంచి మనకు ఈ టీకా అనేది ఆవిష్కరణ జరిగింది. కౌపాక్స్ సోకిన ఆవు నుంచి సోకిన ఆవు నుంచి దాని నుంచి రసం తీసుకొని ఒక బాబుకి ఎక్కించి కొంచెం టైం తీసుకొని మళ్ళీ అదే బాబుకు ఒక 7 days అట్లా 1 week టైం తీసుకొని మసూచి ఆ బొబ్బ నుంచి రసం తీసుకొని మళ్ళీ ఆ బాబుకి ఇంజెక్షన్ చేస్తే ఎటువంటి సిమ్టమ్ రాలేదు. సో కౌపాక్స్లో ఏదో పదార్థం ఉంది మసూచి రాకుండా నివారించేది అని ఆయన ప్రయోగాలు చేసి మనకి కనిపెట్టింది ఏంటి అంటే మసూచి టీకా, ఎడ్వర్డ్ జెన్నర్ గారు. ఓకేనా. ఇప్పుడు మనం నేలలో ఉండే సూక్ష్మజీవులు, నేల సారం అనే దాన్ని చూద్దాం. అసలు నేలలో ఏమేమి సూక్ష్మజీవులు ఉంటాయి, అవి నేల సారవంతంగా ఉండడానికి ఎందుకు ఉపయోగపడతాయి అనే వాటిని చూద్దాం. మనకి నేలలో మనకు ఉండే వాయువులో 78% వరకు నత్రజని ఉంటుంది.
ఈ నత్రజని అనేది మొక్కలకి చాలా ఉపయోగపడేది ఒక ఎలిమెంట్. ఈ నత్రజనిని నేరుగా మొక్కలు తీసుకోలేవు, మొక్కలు డైరెక్ట్గా తీసుకోలేవు అన్నమాట. నత్రజనిని వీటిని నత్రజని విచ్ఛిన్నం చేసే బ్యాక్టీరియా ఏంటంటే నాస్టాక్, అనబీనా, అజడోబాక్టర్ లాంటివి నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి. డైరెక్ట్గా నత్రజనిని యూజ్ చేసుకోవు కానీ మొక్కలు ఈ నత్రజని సమ్మేళనాలుగా నాస్టాక్, అనబీనా, అజిడోబాక్టర్ లాంటి సూక్ష్మజీవులు నత్రజని సమ్మేళనాలుగా మారుస్తాయి. అవి అప్పుడు మొక్కలు ఈజీగా గ్రహించుకొని వాటి పెరుగుదలని పెంచుకుంటాయి. ఇంకా ఏంటి అంటే నేలను సారవంతం చేయడానికి అందులో ఉండే బ్యాక్టీరియా, శిలీంధ్రాలు కానివ్వండి, ఇవన్నీ నేల సారానికి సూక్ష్మజీవులు చాలా రకాలుగా ఉపయోగపడతాయి. ఒక 1 ఎకరం నేలలో 8 అంగుళాల పైపొర తీసుకుంటే 5.5 టన్నుల వరకు సూక్ష్మజీవులు ఉంటాయి. మనం ఆల్రెడీ నిన్న సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ 1లో చూసుకున్నాం కదా. అంటే నేలలో కొన్ని టర్న్స్ ఆఫ్ ఒక 8 అంగుళాల నేలలోనే 5.5 టన్నుల సూక్ష్మజీవులు ఉంటాయి అంటే ఇక అర్థం చేసుకోండి నేల మొత్తంలో ఎంతగానో ఉంటాయి అనేసి. ఓకేనా? ఇలా నత్రజని స్థాపనకు మాత్రం మనకి నాస్టాక్, అనబీనా, అజిడోబాక్టర్ లాంటి సూక్ష్మజీవులు అవసరం అవుతాయి. నత్రజని స్థాపన లెగ్యుమినేసి వేర్ల బుడిపెల్లో ఉండే రైజోబియం అనేది వేరు బొడిపెల్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా మనం ఆల్రెడీ ఇందాక చెప్పుకున్నాం కదా. రైజోబియం బ్యాక్టీరియా చాలా ఇంపార్టెంట్. లెగ్యుమినేసి వేరు బుడిపెల్లో ఉండే రైజోబియం బ్యాక్టీరియా నత్రజని స్థాపన చేస్తుంది. లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన వేరు బుడిపెలు ఏమైనా తీసుకుంటా అంటే చిక్కుడు కావచ్చు, వేరుశనగ కావచ్చు, ఇట్లాంటి వాటిని వేర్లు కొంచెం తీసుకొని వాటిని పొడి చేసాక స్లైడ్ పైన వేసి గమనించినట్లయితే మనం ఈ రైజోబియం బ్యాక్టీరియా అనేదాన్ని గమనించవచ్చు. మనకి తొలకరిలో అలసందలు కానీ, మినుములు ఇట్లాంటివి లేదా లెగ్యుమినేసి ఫ్యామిలీకి సంబంధించిన మొక్కలను వేసి తొలకరి టైంలో నేలను అలాగే దున్నుతారు, ఎందుకంటే నేలలో నత్రజని ఎక్కువగా ఉంటుంది అనేసి. ఓకేనా? ఇప్పుడు ఏంటంటే మనం బీటీ పత్తి, బీటీ వంగ అనే మాటలు వినే ఉంటాం. ఏమంటే బీటీ కాటన్, బీటీ బ్రింజల్ ఆర్ బీటీ వంగ ఇలాంటివి వినే ఉంటాం. బీటీ కాటన్, బీటీ వంగ అంటే బీటీ అంటే బ్యాసిల్లస్ తురింజియెన్సిస్. ఇది ఒక రకమైన బ్యాక్టీరియా. ఈ బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ అనేది ఏంటి అంటే ఒక రకమైన బ్యాక్టీరియా. బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ నథింగ్ బట్ ఇది ఒక టైప్ ఆఫ్ బ్యాక్టీరియా. ఇది విడుదల చేసే టాక్సిన్ వల్ల, టాక్సిన్ అంటే విష పదార్థం, ఇది విడుదల చేసే టాక్సిన్ వల్ల మొక్కలపై పెరిగే సూక్ష్మజీవులు లేదంటే వంకాయ చూసే ఉంటాం కదా. అంతకుముందు మన చిన్నప్పటి టైంలో నేనైతే చూసా, వంకాయలో బాగా పురుగులు ఉండేవి. అంటే కట్ చేయాలంటే చూసి కట్ చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అట్లాంటి ఇది లేదు. వంకాయలు కట్ చేస్తున్న ఒక్క పుచ్చు కూడా కనపడట్లేదు. పుచ్చు అంటాం కదా, అంటే పురుగులు ఉండడం వల్ల పుచ్చు ఏర్పడతాయి అట్లా అనమాట. బీటీ కాటన్, బీటీ వంగ అనేవి విపరీతంగా అభివృద్ధి చెందాయి. కాకపోతే వీటిలో వచ్చిన డిసీజ్ ఏంటి అంటే ఇది మనుషులకి కూడా హాని కలిగిస్తుంది. అందులో ఉండే సూక్ష్మజీవి బ్యాసిల్లస్ తురింజియెన్సిస్ అనే బ్యాక్టీరియా సూక్ష్మజీవులను చంపుతుంది, మొక్కలు నాశించే సూక్ష్మజీవులను చంపుతుంది.
కానీ దాంతోపాటు అవి తిన్న మనకి కూడా కొంత ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది. అందువల్ల వీటిని బీటీ వంగ అనేది బ్యాన్ చేశారు. కానీ పబ్లిక్గా బ్యాన్ చేశారు అంతే. కానీ మనం ఇప్పుడు తినే వంకాయలన్నీ బీటీకి సంబంధించిన వంకాయలే. ఓకేనా? బిహేవియర్ ఆఫ్ వంకాయలు, బీటీ వంకాయలు. ఇవి ఏంటి అంటే మొక్కలపై పెరిగే క్రిముల్ని చంపేస్తాయి. అందువల్ల వీటిని బయోపెస్టిసైడ్స్ అని పిలుస్తాం. బయోపెస్టిసైడ్స్ మొక్కలపై పెరిగే క్రిములను చంపేస్తాయి కాబట్టి వీటిని బయోపెస్టిసైడ్స్ అంటారు. ఈ బీటీ వంకాయ అయితే చాలా డేంజర్. ఇప్పుడు మనం తినొద్దు అని గవర్నమెంట్ బ్యాన్ చేసింది, కానీ ఆల్మోస్ట్ ఇప్పుడున్న వంకాయలన్నీ బీటీ వంకాయలే. ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి అంటే మనకి ఉపయోగకరమైన సూక్ష్మజీవులు అంటే వ్యాక్సిన్స్ కానివ్వండి, లేదంటే ఇంతకుముందు చూసిన బీటీ కాటన్, బీటీ బీటీ వంగ లాంటివి కానివ్వండి, ఎడ్వర్డ్ జెన్నర్ కనిపెట్టిన గారు కనిపెట్టిన వ్యాక్సిన్, మసూచి వ్యాక్సిన్, పెన్సిలిన్ వ్యాక్సిన్, పోలియో డ్రాప్స్, వీటన్నిటిలో సూక్ష్మజీవులు ఉపయోగించారు. పాలు పెరుగుగా మారడం, పిండి ఫెర్మెంట్ అవ్వడం, ఇడ్లీ పిండి, దోశ బ్యాటర్, ఇడ్లీ బ్యాటర్ ఇట్లాంటివి ఫెర్మెంటేషన్ అవ్వడం, లేదంటే ఆల్కహాల్ తయారీలో ఉపయోగించడం, చక్కెర మొలాసిస్ ద్రావణం నుంచి ఆల్కహాల్ తయారీ చేయడం, ఇట్లాంటివన్నీ మనకి ఉపయోగకరమైనవి. ఇట్లాంటి వాటన్నిటిలో సూక్ష్మజీవులు ఉన్నాయి. సూక్ష్మజీవుల వల్లనే మనం ఇవి చేయగలిగాం. అంటే వాటన్నిటి వల్ల మనకు ఉపయోగం ఉన్నాయి. ఇప్పుడు ఏంటి అంటే అపాయకరమైన సూక్ష్మజీవులు ఏంటి అనేది మనం చూసుకుందాం. ఫస్ట్ ప్యాథోజెన్స్. అపాయకరమైన సూక్ష్మజీవులు అంటే వ్యాధిని కలిగించేవి. వ్యాధిని కలిగించే వాటిని ఏమంటారు అంటే ప్యాథోజెన్స్, వ్యాధి కారకాలు. అసలు వ్యాధి అంటే ఏంటి అంటే మనం డైలీ చేసుకునే యాక్టివిటీస్లో ఏదైనా చేయలేక, నీరసంగా ఉండి, ఒంట్లో బాగాలేక, ఒక ఫీవర్ కానివ్వండి, కోల్డ్ కానివ్వండి, థ్రోట్ పెయిన్, స్టమక్ పెయిన్, ఇవన్నీ వ్యాధులే మనకి. వ్యాధులు అంటే ఏవో పెద్ద పెద్ద జబ్బులు వచ్చి క్యాన్సర్ లాంటివి అట్లాంటి వాటిని వ్యాధి కాదు. ఈవెన్ కోల్డ్, నాట్ ఈవెన్ కఫ్, నాట్ ఈవెన్ థ్రోట్ పెయిన్, ఇలాంటివన్నీ కూడా మనం వ్యాధులు అని చెప్పొచ్చు. వాటన్నిటికీ ఏదో ఒక రీజన్ ఉంటుంది. ఏదో ఒక సూక్ష్మజీవి వల్ల మనకు ఆ వ్యాధి కలుగుతుంది. వ్యాధి కలిగించే కారకాలని ప్యాథోజెన్స్ అంటారు. ప్యాథోజెన్స్ ఏ రకాలుగా మనలో ప్రవేశించవచ్చు. నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా, ఎలాగైనా ఏ రూట్లో అయినా ఈ ప్యాథోజెన్స్ అనేవి మనకి మన బాడీలోకి ప్రవేశించి మనకి వ్యాధిని కలిగిస్తూ ఉంటాయి. అసలు మనం ఫస్ట్ కొన్ని వ్యాధుల గురించి చూద్దాం. అంటు వ్యాధులు చూసుకుందాం. అంటు వ్యాధులు అంటే కమ్యూనికేబుల్ డిసీజెస్. అంటు వ్యాధులు అంటే ఏంటి అంటే అంటుకుంటే వచ్చే వ్యాధులు. సో ఫన్నీ కదా, కానీ ఇది నిజమే. అంటు వ్యాధులు అంటే ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేషన్ ఉన్నప్పుడు ఆ వ్యాధి వ్యాపిస్తే దాన్ని కమ్యూనికేబుల్ డిసీజ్ అంటారు, లేదా అంటువ్యాధులు. అంటువ్యాధులు అంటే అంటుకుంటే వస్తాయి. కామన్ కోల్డ్, ఫర్ ఎగ్జాంపుల్ కామన్ కోల్డ్, దగ్గు, అమ్మవారు, చికెన్ గున్యా, చికెన్ పాక్స్, ఇలాంటివి. మనం ఎన్నో అంటువ్యాధులు చూస్తూనే ఉన్నాం. ఈవెన్ ఎయిడ్స్ కూడా అంటువ్యాధి అనుకోవచ్చు, కానీ అది అంటుకుంటే వచ్చే వ్యాధి కాదు. ఫిజికల్గా రిలేషన్ ఉంటే, అంటే సెక్సువల్ రిలేషన్ ఉంటే మాత్రమే మనకి ఎయిడ్స్ వస్తుంది. ఇలాగ చేతులు పట్టుకున్న, మనకి ఒకళ్ళు యూజ్ చేసిన యూటెన్సిల్స్ ఇంకొకరు యూజ్ చేసిన,
లేదంటే మనం తగ్గినప్పుడు వచ్చే తుంపర వల్ల కానీ మనకి ఎయిడ్స్ రాదు. సెక్సువల్ కాంటాక్ట్ ఉంటే మాత్రమే ఎయిడ్స్ అనేది వస్తుంది, కానీ దాన్ని కూడా అంటువ్యాధి అని చెప్పుకోవచ్చు. అంటువ్యాధులు ఏంటంటే కామన్ కోల్డ్, దగ్గు, అమ్మవారు, చికెన్ గున్యా, చికెన్ పాక్స్, ఇంకా ఉన్నాయి. సో ఇదన్నమాట అంటువ్యాధుల గురించి. ఇంకొన్ని అంటువ్యాధులు స్వైన్ ఫ్లూ, కండ్ల కలక, టైఫాయిడ్, ఇవన్నీ అంటువ్యాధులు అన్నమాట. ఇంకొకటి ఏంటి అంటే మనకి మనం ఏంటంటే నీటి ద్వారా, గాలి ద్వారా, ఆహారం ద్వారా, లేదంటే ఒకళ్ళొకళ్ళు టచ్లో ఉండడం ద్వారా అంటువ్యాధులు వస్తాయి. లేదంటే వీటి ద్వారా నార్మల్ డిసీజ్ అనేది గాలి ద్వారా, నీటి ద్వారా, ఆహారం ద్వారా రావచ్చు, లేదా కమ్యూనికేబుల్ ద్వారా రావచ్చు, అంటే ఒకరినొకరు కలుసుకున్నప్పుడు రావచ్చు అనే మీనింగ్లో మనం ఇవన్నీ చూసాం ఇప్పుడు. ఇంకొకటి ఏంటంటే క్యారియర్స్, అంటే ఒక వ్యాధి కారకాన్ని మోసుకెళ్ళేవి. అట్లాంటి వాటిలో ఏంటంటే కీటకాలు లాంటి వాటిని మనం క్యారియర్స్గా చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మలేరియా వ్యాధి ప్లాస్మోడియం వల్ల మలేరియా వ్యాధి వస్తుంది. మలేరియా వ్యాధి కానీ ఇది డైరెక్ట్గా ప్లాస్మోడియం వల్ల మలేరియా వ్యాధి రాదు. దీనికి ఒక వాహకం కావాలి. ఆ వాహకం ఏంటి అంటే ఆడైనాఫిలిస్ దోమ. ఆడైనాఫిలిస్ దోమ ద్వారానే ప్లాస్మోడియం ద్వారా ఆడైనాఫిలిస్ దోమ ద్వారా ప్రయాణించి మనకి ప్లాస్మోడియం అనేది మలేరియా వ్యాధిని కలిగిస్తుంది. అంటే ప్లాస్మోడియం ఉన్న ఆడైనాఫిలిస్ దోమ మనల్ని కుట్టినప్పుడు మనకి మలేరియా డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ ఆడైనాఫిలిస్ దోమ ద్వారానే మనం మలేరియా వ్యాధికి గురవుతున్నాం కాబట్టి, అంటే ప్లాస్మోడియం ఉన్న ఆడైనాఫిలిస్ దోమ, అన్ని ఆడైనాఫిలిస్ దోమలు కాదు, ప్లాస్మోడియం ఉన్న ఆడైనాఫిలిస్ దోమ మనల్ని కొడితే మనకి మలేరియా వ్యాధి వస్తుంది. ఇక్కడ ఆడైనాఫిలిస్ దోమని ఏమంటారంటే క్యారియర్, అంటే వాహకం. ఇదొక వాహకం, అంటే వాహకాల ద్వారా కూడా వ్యాధుల వ్యాప్తి జరుగుతుంది. అవి కీటకాలు కావచ్చు, ఇంకేదైనా వాట్ ఎవర్ ఇట్ ఏదైనా కావచ్చు, వాహకాల ద్వారా కూడా మనకి వ్యాధుల వ్యాప్తి అనేది జరుగుతుంది. ఈ మలేరియా గురించి అంటే ప్లాస్మోడియం నుంచి మలేరియా వ్యాధి వస్తుంది అనే దాన్ని కనుగొనింది ఎవరు అంటే రొనాల్డ్ రాస్ గారు. మలేరియా వ్యాధి వెక్టార్ ఏంటి? వెక్టార్ ఇప్పుడు చెప్పాను కదా. అంటే వాహకం ఏంటి? వాహకం వచ్చేసి ఆడైనాఫిలిస్ దోమ. ఆడైనాఫిలిస్ దోమ అంటే ప్లాస్మోడియం ఉన్న ప్లాస్మోడియం సింప్టమ్స్ ఉన్న ఆడైనాఫిలిస్ దోమ అనేది మలేరియా వ్యాధి సారీ ఈ ప్లాస్మోడియం అనేది ఆడైనాఫిలిస్ దోమ ద్వారా ఒక మనిషిలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు మలేరియా వ్యాధి అనేది మనం గురవుతాం. ఇది కనిపెట్టింది ఎవరు అంటే రొనాల్డ్ రాస్ గారు. రొనాల్డ్ రాస్ ఇది కనుగొన్నందుకు గాను ఇతనికి 1902లో నోబెల్ ప్రైజ్ వచ్చింది. 1902 ఇన్ ద ఇయర్ ఆఫ్ 1902లో నోబెల్ బహుమతి రావడం జరిగింది రొనాల్డ్ రాస్ గారికి. మలేరియా వ్యాధి ప్లాస్మోడియం ద్వారా వ్యాపిస్తుంది అని కనుగొన్నందుకు 1902లో నోబెల్ ప్రైజ్ వచ్చింది రొనాల్డ్ రాస్ గారికి. ఈ ప్రయోగాలు ఈయన చేసింది ఎక్కడ అంటే సికింద్రాబాద్లో. ఆయన ఒక డాక్టర్గా మన దేశానికి రావడం జరిగింది. ఇప్పటికీ కూడా సికింద్రాబాద్లో ఆయన స్టాచ్యూ ఒకటి మనం గమనించవచ్చు. ఆయన ప్రయోగం చేసిన హాస్పిటల్లో ఆయన స్టాచ్యూ మనకు కనిపిస్తుంది, రొనాల్డ్ రాస్ గారి స్టాచ్యూ.
ఇప్పుడు మనం రకరకాల వ్యాధులు అంటే అంటు వ్యాధులు చూసాం, వెక్టార్స్ ద్వారా వ్యాపించే వ్యాధుల్ని చూసాం, మళ్ళీ దోమ ద్వారా మలేరియా వ్యాధి వ్యాపిస్తుందని చూసాం కదా. మనం ఇప్పుడు ఈగల ద్వారా వ్యాధి వ్యాప్తి ఎలా జరుగుతుందని చూద్దాం. ఈగల ద్వారా వ్యాధుల వ్యాప్తి. ఈగల ద్వారా ఏమేమి వ్యాధులు వ్యాప్తి చెందుతాయంటే కలరా, టైఫాయిడ్, డయేరియా. కలరా, టైఫాయిడ్, డయేరియా ఈ 3 వ్యాధులు మనకి ఏంటంటే ఈగల ద్వారా వ్యాప్తి చెందడం జరుగుతుంది. ఈగలు అంటే బయట ఎక్కడో పూర్వకాలంలో వాష్రూమ్స్ లేకపోయి బహిరంగ మలమూత్ర విసర్జన జరిగేది. అక్కడ వాలిన ఈగలు వచ్చి మన ఫుడ్ మీద వాలేది. అప్పుడు డయేరియా, మోషన్స్, వామిటింగ్స్ ఇట్లాంటివన్నీ జరిగేవి. ఈవెన్ ఇప్పటికీ కూడా ఊర్లలో బాత్రూమ్స్ లేని విలేజెస్ కొన్ని ఉన్నాయి. అట్లాంటి వాటిలో ఇంకా ఈ ప్రాబ్లం ఉంది. నాట్ ఈవెన్ మలమూత్ర విసర్జన మీద వాలిన ఈగలు ఇప్పుడు మనం ఇంట్లో పాడైపోయిన ఫుడ్ కానీ లేదంటే డస్ట్బిన్ దగ్గర కానీ లేదంటే అన్నం కుళ్ళిపోయిన అన్నం మీద వాలినవి కానీ వచ్చి మనం తినే అన్నం మీద, ఫ్రూట్స్ మీద ఇట్లాంటివి వాలుతూ ఉంటాయి. సో ఆ డిసీజ్ అనేది వాటి కాళ్ళ నుంచి క్యారీ చేసి మనం తినే ఫుడ్ మీద ఇట్లా వాలినప్పుడు ఏంటంటే అవి అక్కడి నుంచి అంటించుకొచ్చిన డిసీజ్ కలుగజేసే వాటిని, ఈ ప్యాథోజన్స్ని మన ఫుడ్ మీద వాలినప్పుడు అవి మన ఫుడ్కి అతుక్కుపోతాయి అన్నమాట. అవి మనం తినేస్తాం. వాటి వల్ల మనకి కలరా, టైఫాయిడ్, డయేరియా అనే వ్యాధులు రావడం జరుగుతుంది. ఈ 3 వ్యాధులు ఏంటి అంటే ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు. గుర్తుంచుకోండి, మనకి దోమల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, ఈగల ద్వారా వ్యాప్తి చెందే వ్యాధులు, వెక్టార్ డిసీజెస్, కమ్యూనికేబుల్ డిసీజెస్ ఇవన్నీ చూసుకున్నాం కదా, గుర్తుపెట్టుకోండి. ఈ పట్టిక ఒకసారి మీరు చూసుకోండి. వ్యాధి పేరు, వ్యాధి కారకం, వ్యాపించే విధానం, నివారణ పద్ధతులు. క్షయ వ్యాధికారకం వచ్చేసి బ్యాక్టీరియా, వ్యాపించే విధానం గాలి ద్వారా, టీకాలు వచ్చేసి బీసీజీ. మసూచి వ్యాధికారకం వైరస్, వ్యాపించే విధానం గాలి ద్వారా, టీకాలు వచ్చేసి వర్టిసెల్లా. తట్టు గవద బిళ్ళలు వ్యాధికారకం వైరస్, వ్యాప్తి చెందే విధానం గాలి ద్వారా, టీకా ఎంఎంఆర్ టీకా. పోలియో వచ్చేసి వైరస్ ద్వారా వ్యాపిస్తుంది, గాలి నీరు, వ్యాపించే విధానం. వ్యాధికారకం వైరస్, వ్యాపించే విధానం గాలి నీరు ద్వారా. పోలియో చుక్కల మందు డ్రాప్స్, ఓరల్ పోలియో వైరస్, ఓకేనా, వ్యాక్సిన్, ఓరల్ పోలియో వ్యాక్సిన్ ఓపీవీ. కలరా ఆర్ టైఫాయిడ్ బ్యాక్టీరియా వల్ల వ్యాపిస్తుంది, కలుషితమైన నీరు, ఆహారం తీసుకోవడం ద్వారా. ఓకేనా. నివారణ పద్ధతులు వచ్చేసి వ్యక్తిగత పరిశుభ్రత, రక్షిత మంచినీరు, మరిగించిన నీరు తాగడం. ఇంకొచ్చేసి మలేరియా వ్యాధికారకం ప్లాస్మోడియం, వ్యాపించే విధానం ఆడైనాఫిలిస్ దోమ ద్వారా. నివారణ పద్ధతులు వచ్చేసి దోమతెరలు వాడడం, దోమలను పారద్రోలే రసాయనాలు యూజ్ చేయడం, నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. డెంగ్యూ వచ్చేసి వైరస్ వ్యాధికారకం, వ్యాపించే విధానం ఎడిస్ దోమ. ఓకేనా. చికెన్ గున్యా వచ్చేసి వ్యాధికారకం వైరస్, వ్యాపించే విధానం ఎడిస్ దోమ. మెదడు వాపు వ్యాధికారకం వచ్చేసి వైరస్. మెదడు వాపు వ్యాధికి వైరస్, వ్యాపించే విధానం ఆడక్యూలెక్స్ దోమ ద్వారా. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం, హెపటైటిస్ బి, హిమోఫిలస్ ఇన్ఫ్లుయెన్జా బి అనేది వ్యాధికారకం బ్యాక్టీరియా వైరస్. వ్యాధి వ్యాపించే విధానం కలుషిత నీరు, ఆహారం ద్వారా. డిప్తీరియా, కోరింత దగ్గు, ధనుర్వాతం వ్యాధికారకం బ్యాక్టీరియా, వ్యాపించే విధానం కలుషిత నీరు, ఆహారం, ప్రత్యక్ష పద్ధతి అంటే కమ్యూనికేషన్ ద్వారా. దీనికి వ్యాక్సిన్ వచ్చేసి డిపిటి, ట్రిపుల్ యాంటీజెన్. జంతువులకి సూక్ష్మజీవుల వల్ల వ్యాధులు ఏ విధంగా వ్యాపిస్తాయి అనేవి మనం చూద్దాం. ఇప్పుడు జంతువుల్లో వ్యాధి కలిగించే సూక్ష్మజీవులు ఏంటంటే గొర్రెలు, మేకలకి వచ్చే వ్యాధి ఆంథ్రాక్స్ వ్యాధి. ఇది సూక్ష్మజీవుల వల్లే కలుగుతుంది. పశువుల గిట్టలకి, పాదాలకి వచ్చే వ్యాధి గాలిపింటు వ్యాధి. పశువుల నోటికి వచ్చే వ్యాధి సెప్టిసిమియా. చేపలు, రొయ్యలకి వచ్చే చేపలు, రొయ్యలకి అంటే వాటి మొప్పల్లో వచ్చే వ్యాధి ఏంటంటే
మొప్పకుళ్ళు ఇది ఒక వైరస్ వల్ల వస్తుంది, వైరల్ డిసీజ్. మొప్పకుళ్ళు తెగులు అనేది వైరల్ డిసీజ్. కోళ్ళకి వచ్చే వ్యాధి ఏంటంటే ఫౌల్ పాక్స్, బర్డ్ ఫ్లూ. ఫౌల్ పాక్స్ అంటే కోడి మెడవిరుపు అంటాం కదా, మనం విలేజెస్లో చూస్తూనే ఉంటాం. కోళ్ళు అంటే ఒక్కొక్క సీజన్లో వస్తే ఊర్లో ఉన్న కోళ్ళన్నీ అదే ఇదితో చనిపోతాయి. మెడక ఇలా పెట్టి ఇలా ఇలా అనుకొని కొన్ని కొన్ని అవర్స్లోనే చనిపోతాయి. ఈవెన్ చిన్న చిన్న పిల్లలు కూడా. ఫౌల్ పాక్స్, బర్డ్ ఫ్లూ ఇవి కోళ్ళకు వచ్చే వ్యాధులు. కుక్కల్లో వచ్చేది ర్యాబిస్. మనం ఆల్రెడీ చూసాం కదా, రేబిస్ వ్యాధి ఉన్న కుక్క మనిషిని కలిసినప్పుడు మనిషికి కూడా రేబిస్ రావడం అనేది జరుగుతుంది. దానివల్ల హైడ్రోఫోబియా అనేది, మనిషిలో హైడ్రోఫోబియా కలుగుతుంది. హైడ్రోఫోబియా ఈవెన్ తను వాటర్ కూడా తాగలేడు. రేబిస్ వ్యాధి సోకిన కొన్ని గంటల్లోనే చనిపోవడం జరుగుతుంది. రేబిస్ వ్యాధి సోకిన వ్యక్తిలో కలిగే ఫోబియా ఏంటంటే హైడ్రోఫోబియా, అంటే వాటర్ అంటే భయం. ఇలాగా సూక్ష్మజీవులు వల్ల జంతువుల్లో కలిగే వ్యాధులు ఇప్పుడు మనం చూసాం. గొర్రెలు, పశువులు, గిట్టలకి పాదాలకు వచ్చే వ్యాధులు, నోటికి వచ్చే వ్యాధులు, చేపలు రొయ్యలకి వచ్చే వ్యాధులు, చేపలకి రొయ్యలకి వాటి మొప్పల్లో వచ్చే వ్యాధులు, కోళ్ళకు వచ్చే వ్యాధి, కుక్కల్లో వచ్చే వ్యాధులు కూడా మనం చూసాం. ఓకేనా? ఇప్పుడు మనం జంతువుల్లో సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు చూసాం కదా. మొక్కల్లో సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధులు, సిట్రస్లో అంటే నిమ్మ జాతి వాటిలో వచ్చే సూక్ష్మజీవి వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే సిట్రస్ క్యాంకర్. సిట్రస్ క్యాంకర్ అనేది బ్యాక్టీరియా వల్ల వస్తుంది. వ్యాప్తి చెందే విధానం ఏంటంటే గాలి ద్వారా. అంటే ఒక మొక్క నుంచి వేరే మొక్కకి వ్యాప్తి చెందే విధానం ఏంటి అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది సిట్రస్ క్యాంకర్ అనే వ్యాధి. చెరుకులో వచ్చే వ్యాధి ఏంటంటే ఎర్రకుళ్ళు తెగులు. ఇది ఒక శిలీంధ్రం వల్ల వ్యాపిస్తుంది ఈ వ్యాధి అనేది. వ్యాప్తి చెందే విధానం ఏంటంటే గాలి ద్వారా, మొలకల ద్వారా కావచ్చు. వేరుశెనగలో సూక్ష్మజీవుల వల్ల వచ్చే వ్యాధి ఏంటంటే టిక్కా తెగులు. వేరుశెనగ టిక్కా తెగులు ఇది కూడా శిలీంధ్రం వల్లనే. ఇది వ్యాప్తి చెందే విధానం ఏంటి అంటే గాలి మరియు విత్తనాల ద్వారా వ్యాపిస్తుంది. అంటే ఒక మొక్క నుంచి వేరే మొక్కకి వ్యాపించడం అన్నమాట. పొగాకులో వచ్చేసి మొజాయిక్ తెగులు. ఇది ఒక వైరస్ వల్ల వచ్చే వ్యాధి. ఇది వ్యాప్తి చెందే విధానం ఏంటంటే కీటకాలు, ఇన్సెక్ట్స్ ద్వారా. ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకి వ్యాధి వ్యాపిస్తుంది ఇన్సెక్ట్స్ ద్వారా అన్నమాట, కీటకాల ద్వారా. వరిలో వచ్చేసి కాటుక తెగులు. వరిలో కాటుక తెగులు శిలీంధ్రం వల్ల వస్తుంది. ఇది ఎలా వ్యాపిస్తుంది అంటే గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఒక మొక్క నుంచి వేరే మొక్కకి గాలి ద్వారా వ్యాపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు మనం బాట్యులిజం అనేదాన్ని చూద్దాం. బాట్యులిజం కుళ్ళిపోయిన ఆహారం తినడం వల్ల మనకి వచ్చే వ్యాధినే బాట్యులిజం అంటారు. ఈవెన్ చద్దన్నం, మన ఇంట్లో అమ్మ వాళ్ళు అన్నం అస్సలు పడేయరు. అది చద్దిపడి స్మెల్ వచ్చినా కూడా తింటూ ఉంటాం కదా. అంటే మనం కాదు, మన అమ్మ వాళ్ళ జనరేషన్ అట్లా. ఆ కుళ్ళిపోయిన ఆహార పదార్థాలు తినడం వల్ల మనం ఒక వ్యాధికి గురవుతాం. ఆ వ్యాధి ఏంటంటే బాట్యులిజం. కుళ్ళిపోయిన ఆహారాల వల్ల కలిగే వ్యాధి బాట్యులిజం. ఇది పాయిజన్ తెలుసా? కుళ్ళిపోయిన ఆహారం వల్ల పాయిజన్ రిలీజ్ అవుతుంది. కుళ్ళిపోయిన ఆహారం వల్ల వచ్చే వ్యాధి వచ్చేసి బాట్యులిజం. ఈ కుళ్ళిపోయిన ఆహారం వల్ల పాయిజన్ రిలీజ్ అవుతుంది అన్నమాట. దానివల్ల మనం డిసీజ్కి గురవుతాం. దీనికి కారణమైన బ్యాక్టీరియా ఏంటి అంటే క్లాస్ట్రీడియం బోట్యులినం. క్లాస్ట్రీడియం బోట్యులినం అనే బ్యాక్టీరియా ఈ బాట్యులిజం అనే వ్యాధికి కారణమవుతుంది. ఈ బ్యాక్టీరియా వల్లనే ఆహారం కుళ్ళిపోతుంది. ఆ కుళ్ళిపోయిన ఆహారం తినడం వల్ల మనకి బాట్యులిజం అనే వ్యాధి వస్తుంది. మళ్ళీ ఏంటంటే ఆహారం అనేది సూక్ష్మజీవుల బారిన పడకుండా మనం ఎలా కాపాడుకోవాలి. ఇప్పుడు మనకి రిఫ్రిజిరేటర్స్ వచ్చినాయి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు వాటి మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ, అందులో ఏమైనా సూక్ష్మజీవులు ఉంటే అవన్నీ కామ్ అయిపోతాయి. అంటే వాటిని అవి డెవలప్ చేసుకోలే అంత టెంపరేచర్ వద్ద, మరి హీట్ వద్ద కూడా వాటిని అవి డెవలప్ చేసుకోలేమన్నమాట.
ఎక్స్ట్రీమ్ హీట్లో కానీ ఎక్స్ట్రీమ్ కోల్డ్లో కానీ సూక్ష్మజీవులు మైక్రో ఆర్గానిజమ్స్ అనేవి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి. అందుకే మనం ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలు ఏమైనా సరే చాలా రోజుల వరకు నిల్వ ఉంటాయి పాడైపోకుండా. అలాగే హీట్ చేసిన పాలు కాగబెట్టి ఉంచితే ఒక 1 డే వరకు ఉంటాయి ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా. ఎందుకంటే అందులో ఉన్న క్రిములన్నీ చనిపోతాయి అన్నమాట. అలా ఇంకా పాస్చరైజేషన్. పాస్చరైజేషన్ అనే దాన్ని కనిపెట్టింది ఎవరంటే లూయి పాస్చర్. లూయి పాస్చర్ గారు పాస్చరైజేషన్ అనే ప్రాసెస్ని కనిపెట్టడం జరిగింది. జనరల్గా మనం పాలు మార్కెట్లో దొరికే పాలు తీసుకున్నప్పుడు పాస్చరైజ్డ్ మిల్క్ అని ప్యాకెట్ మీద రాసి ఉంటుంది. చూడకపోతే ఒకసారి అబ్జర్వ్ చేయండి. రేపు మార్నింగ్ పాల ప్యాకెట్ తీసుకుంటాం కదా, అప్పుడు చూసుకోండి. పాస్చరైజ్డ్ మిల్క్ అంటే ఏంటి అంటే పాలను 72 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 72 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద 15 నుంచి 30 నిమిషాలు 15 నుంచి 30 నిమిషాలు వేడి చేసి ఆ తర్వాత చల్లార్చి ప్యాకెట్స్లో నింపుతారు. దీన్నే పాస్చరైజేషన్ అంటారు. ఈ పాలనే పాస్చరైజ్డ్ మిల్క్ అని అంటారు. పాస్చరైజేషన్ అనే ప్రాసెస్ మనకి లేకపోతే ఇప్పుడు మనం పాలు నిల్వ ఉండేవా, షాప్లో పాలు ప్యాకెట్స్ మనకి దొరికేవా? చూడండి ఎంత నష్టం జరిగేది. ఎన్ని లీటర్స్ పాలు వచ్చినా కూడా 1 డేలోనే యూజ్ చేసుకోవాలి కంపల్సరీ అంటే అది ఎవరి తరం కాదు. పాల కేంద్రాల్లో పాలు ఎన్నో నిల్వ ఉంటాయి, స్టోర్ చేస్తూ ఉంటారు కదా. సో దీనివల్ల మనకి చాలా ఉపయోగం అయిందనమాట. ఇంకొకటి వచ్చేసి అసలు లూయి పాస్చర్ గారు అనేవారు ఫ్రాన్స్ దేశానికి చెందినవారు. 1822లో ఫ్రాన్స్లో ఒక చిన్న గ్రామంలో జన్మించారు. ఈయన పెరిగి పరిశోధన చేసే టైంలో వైన్ పరిశ్రమ వైన్ ఎంత తయారు చేసినా కూడా 1 డేకి కుళ్ళిపోతుందంట అందులో సూక్ష్మజీవులు ఉండడం వల్ల. సో ఏం చేయాలని ఆలోచిస్తుంటే లూయి పాస్చర్ గారు అదే టైంలో పాస్చరైజేషన్ ప్రాసెస్ని కనిపెట్టారు. సో వాళ్ళందరూ వైన్ పరిశ్రమ వాళ్ళందరూ వచ్చి ఈయనని కలవడం జరిగింది, ఇలా ప్రాసెస్ చెప్పడం జరిగింది. సో వైన్ పరిశ్రమ లాభాలను అందుకుంది సూక్ష్మజీవుల రహితం చేసే ప్రాసెస్ ఈయన చెప్పడం వల్ల. ఇంకొకటి ఏంటంటే జెమ్ థియరీ. పాస్చర్ గారు కనిపెట్టారు. దీన్నే క్రిమి సిద్ధాంతం అని కూడా అంటారు. క్రిమి సిద్ధాంతం. లూయి పాస్చర్ గారు మనకి ఎక్కడ కనిపించారు? రేబిస్ వ్యాధికి టీకాను కనుగొన్నారు. రేబిస్ వ్యాధికి టీకాను కనుగొన్నది లూయి పాస్చర్ గారు. ఆంథ్రాక్స్ వ్యాధికి కూడా ఈయన టీకాని కనుగొన్నారు. మళ్ళీ ఇప్పుడు పాస్చరైజేషన్ అనే ప్రాసెస్ని కనిపెట్టింది ఈయన. జెర్మ్ థియరీని ప్రవేశపెట్టింది కూడా పాస్చర్ గారు, లూయి పాస్చర్. వేడి చేయడం వల్ల సూక్ష్మజీవులు చనిపోతాయేమో అని భావించింది లూయి పాస్చర్ గారు. మరిగించడం ద్వారా సూక్ష్మజీవులు చనిపోతాయి అని ఖచ్చితంగా చెప్పిన వారు స్పోలాంజని. లాజారో స్పోలాంజని. వీరు కరాఖండిగా ఇది జరుగుతుంది అని చెప్పారు. ఏంటి అంటే మరిగించడం ద్వారా సూక్ష్మజీవులు చనిపోతాయి.
మరిగించడం ద్వారా వేడి చేయడం ద్వారా సూక్ష్మజీవులు చనిపోతాయేమో అని భావించింది మాత్రం లూయి పాస్చర్. మనం సూక్ష్మజీవులు మరిగించడం, ఇది వచ్చింది కనిపించింది వేడి చేయడం అంటే టక్కన పెట్టేస్తాం లూయి పాస్చర్ గారు అనేసి. కానీ కాదు, గుర్తుంచుకోండి, భావించింది మాత్రం లూయి పాస్చర్ గారు. మరిగించడం ద్వారా సూక్ష్మజీవులు చనిపోతాయి అని కరెక్ట్గా చెప్పిన వారు మాత్రం లాజరో స్పాలాంజని. లాజరో స్పాలాంజని వారు మరిగించడం ద్వారా సూక్ష్మజీవులు చనిపోతాయని చెప్పారు. వేడి చేయడం ద్వారా చనిపోతాయేమో అనే భావన ఎవరిది అంటే లూయి పాస్చర్ గారిది. ఇంకా ఈయన వల్ల ఫ్రాన్స్లో ఒక వైన్ పరిశ్రమే కాదు, సిల్క్ పరిశ్రమ కూడా ఈయన చేసే ప్రయోగాల వల్ల సూక్ష్మజీవులని అంతం చేయడానికి మందు కనిపెట్టి సిల్క్ పరిశ్రమను కూడా ఈయన కాపాడడం జరిగింది, వైన్ పరిశ్రమతో పాటు. ఇదండి మన సూక్ష్మజీవుల ప్రపంచం పార్ట్ 2 అయిపోయింది. రేపు 4th లెసన్ చూద్దాం. ప్రత్యుత్పత్తి, జంతువుల ప్రత్యుత్పత్తి, మొక్కల ప్రత్యుత్పత్తి, ఇవన్నీ ఉన్నాయి 4th 5th, అవి చూద్దాం. మీకు కావాలంటే మెసేజ్ చేయండి. ఎంసీక్యూస్ కూడా ఒక్కొక్క లెసన్ నుంచి సపరేట్గా ఎంసీక్యూస్ పెడతాను. ప్లస్ నా దగ్గర పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంది, కావాలంటే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ.